గారు ఇలాంటి కని విని ఎరగని ప్రోగ్రామ్స్ ఏ స్కూల్ తీసుకున్న గురుకులాలు డెవలప్ చేసిందే కేసీఆర్ గారు. ఎన్ని స్కూల్స్ని డెవలప్ చేశారు. ఎస్పెషలీ గర్ల్స్ ఉన్న స్కూల్స్ని కూడా చాలా ఎంకరేజ్ చేసిండు. మైనారిటీలో కూడా గర్ల్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చిండు. అట్లాంటి ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ తీసుకొని ఏ ఆహారం తీసుకున్న ఏ విషయంలో కానీ మంచి క్వాలిటీ మెయింటైన్ చేసిండ్రు. ఇలాంటి క్వాలిటీ మెయింటైన్ చేసి మరి ఇట్లాంటి మాత్రం ఎప్పుడూ జరగలేదు. ఈరోజు ఆ అమ్మాయి చనిపోయింది, మరి చాలామంది కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురైనరు అంటే మీరు ఇక్కడనే చూసుకోవాలా. ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం కూడా కాలేదు, ఎక్కడ ఎంత ఘోర విఫలమైంది. కొండ మంత్రి గారు మాట్లాడతారు, మరి తన మహిళా మంత్రి అయి ఉండి మాట్లాడతారు ఆ అమ్మాయి ఇక్కడ తినలేదు బయట తినిందని. బయట తినే పరిస్థితి ఎందుకు కల్పించారు మీరు? ఆహారం ఇక్కడనే కదా, మీరు క్వాలిటీ ఫుడ్ పెడితే బయటకు వెళ్ళి ఎందుకు తింటారు? ఈ విషయంలో మాత్రం మేడం ఇప్పుడు అక్కడ పరామర్శించడానికి తల్లిదండ్రులను పరామర్శించడానికి పోయిన వాళ్ళని కూడా బీఆర్ఎస్ నేతలను కావచ్చు, ప్రజా సంఘాల వాళ్ళని కావచ్చు, మీడియాని కూడా అక్కడ పోనీయడం లేదు ప్రభుత్వం. ఎందుకు అంత పకడ్బందీగా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత వాళ్ళు కూడా ఒక భయం ఏర్పడిపోయింది. ఏ దాంట్లో కూడా ఏ సబ్జెక్ట్లో కూడా ఒక గ్రిప్ రాలేదు వాళ్ళకి. ఏది విషయం తీసుకున్నా అన్నిట్లో విఫలమవుతున్నారు వాళ్ళు. దీన్ని ఎట్లా ఫేస్ చేయాలి? అందరు వచ్చి మరి ప్రతిఘటిస్తే దీన్ని ఎట్లా ఫేస్ చేసే ధైర్యం లేదు. ధైర్యం లేకనే ఎవరిని రానియకుండా లోపల అన్ని పనులను గావించి అన్ని తలాతోక లేని అర్ధపర్థం లేని కార్యక్రమాలు తీసుకుంటూ ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా పోకుండా వాళ్ళు హైడ్రా కార్యక్రమం నుంచి స్టార్ట్ చేసి అంత బీద వాళ్ళనే టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది ప్రభుత్వం. మీరు కూడా అందరు కూడా గమనించండి, బీద వాళ్ళే టార్గెట్ అయ్యారు. ఎక్కడ చూసుకున్నా కానీ ఆటో వాళ్ళని చూసుకుంటే బస్సులు దాని గురించి మరి మహిళలకు అంతో కొంత ఉపయోగమైనా కానీ మిగతా వాళ్ళు మాత్రం అందరు రోడ్డునెక్కే పరిస్థితి వచ్చింది. ఆటో కార్మికులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ. అదే కాకుండా మరి ఏ విషయంలో తీసుకున్నా కానీ ఈరోజు కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు. ఎక్కడ తులం బంగారం? ఏదే లేదు ఎక్కడ కూడా. మరి ప్రజల్లో సంతోషం కాదు కదా, ఒక 1% సాటిస్ఫాక్షన్ కూడా లేదు. ఎందుకు వేసామా ఓటు అన్న దాంట్లో ఉన్నారు. ఇంకా మీమాంసలు అన్నారు ఏంటి ఇలా జరిగిపోయింది అన్న దాంట్లోనే ఉన్నారు తప్పితే కూడా ఇక్కడ పబ్లిక్ సాటిస్ఫాక్షన్తో లేరు. ఏ కార్యక్రమం కూడా తీసుకున్నా కానీ ఒక ప్రణాళికతోని మరి ఇది చెయ్యాలి, పగడ్బందీగా చెయ్యాలి, దీనికి ఈ వ్యవస్థను కల్పించాలి అన్న దాంట్లో ఫెయిల్యూర్. అదాని గురించి మొన్న అన్ని గొప్పలు చెప్పి మరి ఈరోజు ఏం చేసిండ్రు? అదాని కాదు మాకు కాదనేసి అది దులుపుకుంటున్నారు. అది ముందు ఆలోచించుకోవాలి కదా. అలాంటి వాళ్ళు ఫ్రాడ్ అని మళ్ళీ కలిసే తెలియదు మరి. అది కూడా లోపల బయటికి ప్రకటనలు చేసి లోపట ఎలా ఏం చేతులు మారుతాయి అన్నది మనకు తెలియదు. లోపట ఏం జరుగుతాయి అన్నది ముందటన్నీ ఇట్లాగా ప్రణాళిక లేకుండా ఏది ఆలోచన లేకుండా అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈరోజు వచ్చి లేదు తీసుకోవడం. ఎందుకంటే వేరే దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి అంతా ఇది ఫ్రాడ్ అని అన్నాక వీళ్ళు రియలైజేషన్కి వస్తారా? ముందే ఉండాలి కదా తెలివంతా కూడా. సో దీన్ని బట్టి రుజువైతుంది ఏంటంటే చిన్న కామన్ స్థాయి చిన్న వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. ఏది కూడా సరిగా తీసుకుంటలేదు, అది పబ్లిక్కు రీచ్ అవ్వట్లేదు. ఇంకా 4 ఏళ్ళు గడవడంటే ఇంకా చాలా కష్టంగా ఉంది. మరి ఈ స్కూల్ పిల్లల పరిస్థితి అయితే మరీ ఘోరం, అధ్వానం. అది ఏదో అస్వస్థకు గురైంది అన్నది మనం ఏళ్ళ నుండి చూస్తున్నాము, కానీ చనిపోవడం అన్నది మరింత ఘోరం. అది ఎక్కడ కూడా మనము చూడలేదు అసలు. మన దాంట్లో కూడా ఎక్కడ చూసామా ఇట్లా చనిపోయిండ్రు అనేది అయితే చాలా రేర్ కేసెస్లో. అసలు మన తెలంగాణలో అయితే జరగలేదు ఈ 10 ఇయర్స్లో. మేము కూడా పనిచేసినాం కదా కార్పొరేటర్స్గా, మాకు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి కంప్లైంట్స్ కానీ లేవు. మేము కూడా అందరం ప్రజాప్రతినిధులం కూడా ఉండి చూసేవాళ్ళం, క్వాలిటీ ఎట్లుంది ఏదని పర్యవేక్షించేవాళ్ళం. ఆ తీరు వేరే ఉండే. ఇప్పుడు వచ్చేసి మరి పూర్తిగా మారిపోయింది. మేడం దాదాపుగా 1 ఇయర్ అవుతుంది కదా, 9 తారీఖు డిసెంబర్ వస్తే ఈ పాలన తీరు ఎట్లా ఉంది? ఏమనుకుంటున్నారు మీరు? మీ బస్తీలో ఉండే వాళ్ళు కావచ్చు, అంటే మీ డివిజన్లో ఉండే ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా మీరే గుర్తుకొస్తున్నారని అంటున్నారు. ఎక్కడ పోయినా కానీ ఒకటే అన్నమాట, అబ్బా మీరున్నప్పుడు ఎట్లుండే, మీరున్నప్పుడు అంటే ఇమ్మీడియట్ కంపారిజన్ ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో జరుగుతుంది అది జనరల్గా. కానీ ఇమ్మీడియట్గా ఒక సంవత్సరం కూడా కాకముందే పబ్లిక్ ఎట్లా గుర్తు చేసుకుంటున్నారంటే మీరున్నప్పుడు ఆ విధంగా ఉండేది, అట్లా అన్నీ పక్కాగా చేసేవాళ్ళు ఏ కార్యక్రమం అయినా కానీ. ఇదేంది అన్ని విఫలమే ఉంది, ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లేదు. మనం చిన్న తరహా తీసుకో, మధ్య తరహా తీసుకో, పెద్ద తరహా తీసుకున్నా ఏ వర్గం కూడా హ్యాపీ లేదండి.